రామకాంత్ కూడా అడగాల లేదా పక్క ఫోన్ వాళ్ళని అడగలే వాళ్ళ గురించి చేపించుకున్నాడు వాళ్ళని చేపించుకున్నాడు దొంగ పట్టాలే మొత్తం ఎకరాన 2 లక్షలు తీసుకుంటా దొంగ పట్టాలు చెప్తున్నాడు మొత్తం ఇవన్నీ మేము పెట్టేస్తాము మొత్తం అన్న ఇప్పుడు సార్ వచ్చిండు అరే సార్ ఏమో చెప్పాను కదా అరే సార్ చెప్పింది అందుకని మాట్లాడదాం ముష్కిల్ రాము పేరట లేదు నాది మొత్తం కానీ మరి నాది మొత్తం కానీ బామని రాము వాళ్ళ తాతలు 5-10 మంది మాకు తెలియదు మొత్తం వాళ్ళందరి పేరట ఇవి బెత్తోళ్ళకి ఇనామి ఇచ్చినాయి అవన్నీ మొత్తం కబ్జా చేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మొత్తం చేసిండు మమ్మల్ని బెదిరిస్తుడు నేను కొన్నా ఇది మా తాత పేరట ఉన్నది మా ఆయి పేరట ఉన్నది అప్పటి నుంచి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నీకు పట్టాలైతే ఎట్లయితాయి మమ్మల్ని బెదిరిస్తుడు కొన్నామని చెప్పి వీళ్ళ బావిండే కూడిపేసినాం ఇలా దున్నింది మేము దున్నినాక వచ్చి ఈ మనిషి దున్ని సోయాలకి వెళ్ళు మళ్ళీ మేము దున్నినా తెల్లారితేనే నీరు అంతకుముందు దున్నలు ఆరేళ్ళ కోరుతున్నాడు అంతకుముందు నువ్వు దున్నలేదు నువ్వు చెప్పకు దున్నలేవు నువ్వు రాలేవు రమకాంత నువ్వు ప్రజాపాదనికి నీకు అన్ని తెలిసి ఉంటాయి అన్ని తెలిసినావు నువ్వేం మాట్లాడతావు మాట్లాడి నువ్వేం కొనలేవు అన్నా కొనేటప్పుడు పక్క అన్న రమకాంత ముష్కిల్ లేదు సార్ ఆరే సార్ పక్క పంటలను అడిగి కొనాలా ఎట్లా కొనాలా ఎట్లా ఉంటావు పక్క అంటే నీ ఇంటి కొంటే నేను కొంటే నువ్వు పక్క పూట అడ్డం ఎత్తావయ్యావా ఇది మాది అది మాది దొంగతనాల చేపిద్దాం యాడ దాకైనా సరే ఇవన్నీ ఏ కోర్టు దాకైనా సరే పోదాం పాస్బుక్ మీద ఉన్నది కదా పాస్బుక్ మీద ఏ నంబర్ చూడు నా పాస్బుక్ మీద చూడు ఏ నంబర్ ఉన్నది రాసింది ఏది కొన్నది ఉన్నది సార్ చెప్పాను కదా ఏ నంబర్ ఎట్టున్నది మేము ఆ నంబర్ మీదనే దున్నినాం ఆయన ఏమన్నాడు మరి ఎల్ల నంబర్ ఎగిరిపోయింది అన్నారు మీది ఎట్టున్నదంటే వాళ్ళు అడిగితే ఇగో మీది గట్టు ఉన్నది ఇది ఎల్లది పట్టుకున్నా లేదా ఇది వాళ్ళది నంబర్ అంటే ఇది నేను చెప్పింది తీసుకుంటావా వాళ్ళ పేరు అడుగుతూ కోర్టు దాకా నువ్వు వాళ్ళ పేరు చెప్పి నువ్వు ఏ పార్టీలు ఉన్నప్పుడు చేసినావో మీ బామన్ రాముది మీ మొత్తం పెట్టేస్తాం పార్టీ అన్న ఇది అవసరం లేదు పార్టీలు పాస్బుక్ మీద ఏ నంబర్ ఉన్నది కోర్టులో ఏది పెట్టినావు ఏ నంబర్ చూడ చూపిరది మా భూమి నంబర్ నాకే 60 ఇప్పుడు నంబర్ నువ్వు కాదే ఆర్ఐ సార్ వచ్చిన ఆర్ఐ సార్ చూపి అని ఇప్పుడు మనం బరి అవసరం లేదు సార్ ఈ నంబర్ ఎట్టున్నది ఆ నంబర్ ఏ నంబర్ కొన్నాడు కదా ఇటు కొన్నాడు అటు కొన్నాడు చూపి అట్లా ఇంట్లో సార్ ఇంట్లో మాది ఎక్కడ బాదుకున్నది రామకాంత్ అన్నది ఎక్కడ బాదుకున్నది చూపి ఒకటే రోజు చెప్పించిన రిజిస్ట్రేషన్ చేసుకుంటప్పుడు ఒరిజినల్ జమ అయ్యాలి కదా ఒరిజినల్ జమ అయ్యాలి కదా సార్ పట్ట పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒరిజినల్ పట్ట పాస్బుక్ జమ మరి అవి ఎందుకు చూపెట్టారు చూపెట్టు అవి కూడా చూపెట్టు ఒరిజినల్ పాస్బుక్ జమ నీకు ఇస్తాను
నీకు ఇచ్చుడుగా తీసుకోరా. ఇస్తానుడే నీడు యూపీ గానే ఇస్తాను రమకాంత్ ఇస్తాన్నప్పుడు మామూలు తెచ్చి కదా ఇస్తాన్నప్పుడు యూపీ కదా అవునా సార్ ఇస్తాన్నప్పుడు ఈడ యూపీ మన్ ఇస్తాన్నప్పుడు ఈడ యూపీ మన్ దొంగ పట్ట కానప్పుడు ఈడ యూపీ మన్ మాకు ఒరిజినల్ పాస్బుక్ చూపెట్టాలా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు జమ చేసింది మాకు చూపెట్టాలి ఆఫీస్ లో మీరు గవర్నమెంట్ జాబాలు వకీళ్ళు కూడా బెదిరిస్తారు. ఖచ్చితంగా చూపెట్టాలా సార్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పాస్బుక్ తీసుకుంటారు కదా అది మాకు ఖచ్చితంగా చూపెట్టాలా సార్ మీరు ఇటు పొలిటికల్ చూడకూరు ఇటు మామూలు చూడకూరు నిజాయితీగా ఊరి నిజాయితీ చూడండి మేము గరీబ్ వాళ్ళం ఇటు పొలిటికల్ వాళ్ళు ఇట్లా అది మీరు ఏం చూడకండి ఒకటి వేయండి ఇప్పుడు వాళ్ళు 4 పైసలు ఇచ్చి చేపించుకుని ఉండొచ్చు మా దగ్గర ఏం లేవు దిక్కు లేదు కోర్టులో కేసు నడిచినప్పుడు బుక్కులు అక్క ఇలా అమ్మ ఏం చేస్తున్నాడు మొత్తం సర్వే యాడ ఎక్కుతున్నది యాడెక్కలే చేస్తున్నాడు. నేను చెప్పేది వింటున్నా నాది నా భూమి నా భూమి నేనేమన్నా ఆయనకు రాని భూమి మీకు రాని మాకేం సంబంధం మేము డ్యూటీ పరంగా బెదిరిస్తున్నా అవును మీరేసామంటే ఎంఆర్ఓ సార్ వచ్చి బుక్కులు తీసుకొని రమ్మన్నాడు అన్న ఇదే తప్ప అన్న అదిగో కాలుకేసి ముఖం కేసి తాడికేసి నీకు సమస్యలు మాట్లాడుకోవాలి మా మామకి పెట్టుకోకంటున్నా మల్లప్పలు ఏమైనా వేసుకో మనకు అవసరం లేదు మనతో మాట్లాడకట్లా ఇతను వాళ్ళ మామ ఈ భూమి ఇప్పుడు నీకు నువ్వు నాకు మామ అయితే లోలంలో అవు సార్ ఏమో నేను ఏమన్నా చెప్తా ఆగు అదే అవును ఈ వర్షం లేదా సార్ నా వర్షం చెప్తా నేను చెప్తాను పొలం వేసిరు సార్ పొలం వేసినాక వేసుకుంటా కబ్జా నేను బరాబర్ శ్రీరాముడు కాలిడే